అందరికీ నమస్కారం. మనం పైథాన్ కోడ్ రాస్తాం కదా, మరి దానికి యాక్షన్ చేసే పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడే మనకి ఆపరేటర్లు ఉపయోగపడతాయి. అంటే మనం రాసే కోడ్తో లెక్కలు చేయాలన్నా లేదా ఏదైనా కండిషన్ బట్టి నిర్ణయాలు తీసుకోవాలన్నా వీటన్నింటికీ ఈ ఆపరేటర్లే చాలా ముఖ్యం. సరే, ఈరోజు మనం ఈ ఆపరేటర్ల ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. సో ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత మన రెగ్యులర్ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ తర్వాత వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి, ఎలా పోల్చాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్లు వస్తాయి. చివరగా కొంచెం అడ్వాన్స్డ్గా బిట్వైజ్ ఆపరేషన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. రైట్, అయితే మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. చూడండి, మనం ఏ కోడ్ రాసినా దాని ఫండమెంటల్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్లో చాలా ముఖ్యమైన భాగమేంటంటే ఎక్స్ప్రెషన్. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, దాని సంగతేంటో చూద్దాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. a+b అని ఉంది కదా, దీన్నే మనం ఒక ఎక్స్ప్రెషన్ అంటాం. ఇందులో a, b ఉన్నాయి కదా, వాటిని ఆపరెండ్లు అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఏ డేటా మీదైతే పని చేస్తున్నామో అదే ఆపరెండ్. ఇక మధ్యలో ఉన్న ప్లస్ సింబల్ ఉంది చూసారా, అదే ఆపరేటర్. ఇది కూడిక అనే ఆపరేషన్ చెయ్యమని చెప్తోంది. సో ఇలా ఆపరెండ్లు ఆపరేటర్లు కలిసి ఒక వాల్యూని ఒక రిజల్ట్ని ఇస్తే దాన్నే మనం ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. సింపుల్ గదా. ఓకే, ఇప్పుడు మనం చాలా కామన్గా వాడే ఆపరేటర్ల గురించి మాట్లాడుకుందాం. వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చంటే, మనందరి దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, అందులో ఉండే బటన్స్ లాంటివి అన్నమాట ఇవి. కోడ్లో మ్యాథ్స్ చెయ్యాలంటే ఇవి కావాల్సిందే. ఈ టేబుల్లో చూస్తే మొదటి మూడు మనందరికీ తెలిసిందే: ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్. వీటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. కాని ఆ తర్వాతొచ్చేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఫస్ట్ది మాడ్యులో పర్సెంట్. దీని పనేంటంటే భాగాహారం చేశాక మిగిలిన శేషాన్ని అంటే రిమైండర్ని ఇస్తుంది. ఇక్కడ చూడండి, 5 మాడ్యులో 4 అంటే 5ని 4తో భాగిస్తే 1 మిగులుతుంది కదా, అదే దీని ఆన్సర్. తర్వాతది ఎక్స్పోనెన్షియేషన్ అంటే డబుల్ స్టార్ స్టార్ స్టార్. ఇది పవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, రిజల్ట్ 25. ఇక ఫైనల్గా ఫ్లోర్ డివిజన్ //. ఇదేం చేస్తుందంటే డివిజన్ చేసి పాయింట్ తర్వాత ఉన్న నంబర్స్ని పక్కన పడేస్తుంది. అంటే 5/4 అంటే యాక్చువల్గా 1.25 వస్తుంది కదా, కానీ ఇది ఆ 0.25ని తీసేసి కేవలం 1 మాత్రమే ఇస్తుంది. సరే, నెక్స్ట్ ప్రోగ్రాంలో డేటా ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఇంకా ముఖ్యంగా డెసిజన్స్ తీసుకోవడానికి ఉపయోగపడే రెండు చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్ల గురించి చూద్దాం. చెప్పాలంటే ఇవి మన కోడ్కు బ్రెయిన్ లాంటివి. ఓకే, ఇప్పుడు మనం ఒక చాలా కామన్ కన్ఫ్యూజన్ పాయింట్కి వచ్చాం. కోడింగ్ కొత్తగా నేర్చుకునేవాళ్లు చాలామంది ఇక్కడ తికమక పడతారు. అదే సింగిల్ ఈక్వల్ టుకి మధ్య ఉన్న తేడా. చూడండి, సింగిల్ ఈక్వల్ టు అనేది ఒక స్టేట్మెంట్, ఒక ఆర్డర్ లాంటిది. x=4 అంటే x అనే వేరియబుల్లో 4 అనే వాల్యూని పెట్టు అని మనం కంప్యూటర్కి చెప్తున్నాం. కానీ డబుల్ ఈక్వల్ టు అలా కాదు, అదొక క్వశ్చన్. x=4 అంటే xలో ఉన్న వాల్యూ 4కి సమానంగా ఉందా అని మనం కంప్యూటర్ని అడుగుతున్నాం. సో ఒకటి అసైన్ చేయడం, ఇంకొకటి కంపేర్ చేయడం. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఏంటంటే కోడ్ని కొంచెం షార్ట్గా నీట్గా రాయడానికి ఉపయోగపడే ఒక మంచి షార్ట్కట్ అన్నమాట. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x+2 అనే ఎక్స్ప్రెషన్ చూడండి. ఇది దేనికి షార్ట్కట్ అంటే x=x+2 అని రాయటానికి. రెండూ ఒకటే. సో మొదట x వాల్యూ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ x+2 అనే లైన్ రన్ అయితే x వాల్యూ ఏమవుతుంది? పాత x వాల్యూ అంటే 1+2. సో ఫైనల్గా x వాల్యూ 3 అవుతుంది. ఇలా రాయటం వల్ల కోడ్ చూడ్డానికి క్లీన్గా ఉంటుంది, రాయటం కూడా ఈజీ. మనం ఇందాక ఈక్వల్ టు గురించి చూశాం కదా, సేమ్ అలాగే ఇంకా కొన్ని కంపారిజన్ ఆపరేటర్లున్నాయి. అంటే ఒక వాల్యూ ఇంకోదానికంటే పెద్దదా, చిన్నదా, లేదా సమానమా కాదా, ఇలాంటివన్నీ చెక్ చేయడానికి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకా నాట్ ఈక్వల్ టు. వీటన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయమేంటంటే వీటిలో ఏ ఆపరేటర్ వాడినా మనకొచ్చే రిజల్ట్ రెండు. ఒకటి ట్రూ లేదా ఫాల్స్, అంతే. ఇప్పటిదాకా మనం ఒక్క కండిషన్ని ఎలా చెక్ చేయాలో చూశాం, కరెక్టే. కానీ
కొన్నిసార్లు మనకు మల్టిపుల్ కండిషన్స్ని ఒకేసారి చెక్ చేయాల్సొస్తుంది. అప్పుడేం చేయాలి? అక్కడే మనకి ఈ లాజికల్ ఆపరేటర్లు ఉపయోగపడతాయి. ఇవి మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేసి కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. x వాల్యూ 4, y వాల్యూ 10 అనుకుందాం. ఇప్పుడు x గ్రేటర్ దాన్ 2 అండ్ y లెస్ దెన్ 5 ఈ మొత్తం స్టేట్మెంట్ ట్రూ అవుతుందా, ఫాల్స్ అవుతుందా? చూసారా, ఇక్కడ మనం AND అనే లాజికల్ ఆపరేటర్ని వాడి రెండు వేర్వేరు కండిషన్స్ని కలుపుతున్నాం. ఈ AND ఆపరేటర్ లాజిక్ చాలా సింపుల్. చెప్పాలంటే ఇది కొంచెం స్ట్రిక్ట్. దీనికి అటూ ఇటూ ఉన్న రెండు కండిషన్స్ రెండు ట్రూ అయితేనే ఫైనల్ రిజల్ట్ ట్రూ అని చెప్తుంది. ఒక్కటి ఫాల్స్ అయినా మొత్తం ఫాల్స్ అయిపోతుంది. మన ఎగ్జాంపుల్కొస్తే x గ్రేటర్ దాన్ 2 అంటే 4 2 కంటే పెద్దదే కాబట్టి ఇది ట్రూ. కానీ y లెస్ దాన్ 5 అంటే 10 5 కంటే చిన్నదా? కాదు. సో ఇది ఫాల్స్. కాబట్టి ఒక ట్రూ ఒక ఫాల్స్ కలిస్తే AND ఆపరేటర్ ప్రకారం ఫైనల్ రిజల్ట్ ఫాల్స్. అంతే. అండ్ లాగే మనకు ఆర్ ఇంకా నాట్ అని కూడా ఉన్నాయి. ఆర్ ఆపరేటర్ కొంచెం ఫ్లెక్సిబుల్. రెండిట్లో ఏ ఒక కండిషన్ ట్రూ అయినా చాలు ఫైనల్ రిజల్ట్ ట్రూ అని ఇచ్చేస్తుంది. ఇక నాట్ ఆపరేటర్ అయితే ఒక ఇన్వర్టర్ లాంటిది. ఇది ట్రూని ఫాల్స్గా, ఫాల్స్ని ట్రూగా మార్చేస్తుంది. సింపుల్గా రివర్స్ చేస్తుందన్నమాట. రైట్. ఇక ఫైనల్గా మనం కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే బిట్ వైజ్ ఆపరేటర్లు. ఇవి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇవి మనం మామూలుగా వాడే 5, 10 లాంటి నంబర్ల మీద పనిచెయ్యవు. ఇవి డైరెక్ట్గా కంప్యూటర్ లోపల ఉండే బైనరీ లాంగ్వేజ్ అంటే 0 1ల మీద పనిచేస్తాయి. అవును, వీటి పేరులోనే ఉంది గదా, ఇవి బిట్ బై బిట్ లెక్కలు చేస్తాయి. ఇవి ఎందుకంత ముఖ్యమంటే కొన్ని పనులను, ముఖ్యంగా లో లెవెల్ ఆపరేషన్స్ని చాలా చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా చేయడానికి ఇవి చాలా అవసరం. ఒక ఎగ్జాంపుల్ కోసం 5 ఇంకా 4 అనే నంబర్స్ని తీసుకుందాం. మనం మామూలుగా డెసిమల్ సిస్టంలో వీటిని 5 4 అని రాస్తాం. కానీ కంప్యూటర్కి అర్థమయ్యే 4-బిట్ బైనరీలో 5 అంటే 0101, 4 అంటే 0100 అన్నమాట. సరే, ఇప్పుడు 5 అండ్ 4 అంటే బిట్వైజ్ AND ఆపరేషన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఒక్కో నిలువు వరుసలో ఉన్న బిట్స్ని పోలుస్తుంది. లాజిక్ సేమ్, ఇందాక చూసిన AND లాగే. 2 బిట్స్ 1 అయితేనే రిజల్ట్ 1, లేదంటే 0. సరే, కుడివైపు నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ కాలం 1 0, సో రిజల్ట్ 0. సెకండ్ కాలం 0 0, రిజల్ట్ 0. థర్డ్ కాలం 1 1, ఇక్కడ 2 1 కాబట్టి రిజల్ట్ 1. ఇక లాస్ట్ కాలం 0 0, రిజల్ట్ 0. సో ఫైనల్గా మనకొచ్చింది 0 1 0 0. బైనరీలో 0 1 0 0 అంటే ఏంటి? 4. అందుకే 5 అండ్ 4 చేస్తే మనకొచ్చే ఆన్సర్ 4 అన్నమాట. బిట్వైజ్ AND లాగే మనకి ఆర్, XOR, నాట్ లాంటివి కూడా ఉన్నాయి. కానీ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనేవి చాలా స్పెషల్. ఇవేం చేస్తాయంటే బైనరీ నంబర్లోని బిట్స్ని మొత్తం ఎడమకో కుడికో జరుపుతాయి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక నంబర్ని 2 యొక్క పవర్స్తో అంటే 2 4 8తో చాలా చాలా వేగంగా మల్టిప్లై లేదా డివైడ్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియెంట్ టెక్నిక్. సో చూశారు కదా, ఇదే పైథాన్ ఆపరేటర్ల ప్రపంచం. సింపుల్ అడిషన్ దగ్గర్నుంచి డైరెక్ట్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో పనిచేసే బిట్వైజ్ ఆపరేషన్ల వరకు ప్రతి ఒక్కటి మన కోడ్కి ఒక పవర్నిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ టూల్స్ అన్ని మన చేతిలో ఉన్నాయి. మరి వీటితో మనం ఎలాంటి అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ రాయబోతున్నాం, ఏం నిర్మించబోతున్నాం? స్కై ఈజ్ ద లిమిట్.